జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. మీకు అర్థమైందా? అక్కడ ఏంటి జరుగుతుంది అంటే ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినము అని రాయబడింది. మహాదినమైన అంత్యదినము అంటే మొత్తానికి ఆ పండుగ ఎన్ని రోజులు ఉంటుంది? చివరి దినము అని. చివరి దినాన ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే యేసుప్రభువు వారు నిలబడి బిగ్గరగా అరుస్తూ, మీలో ఎవరికైనా దాహంగా ఉంటే రండి, నా దగ్గర దాహం తీర్చుకోండి. అంతేకాదు, విశ్వాసముంచిన వారి కడుపులో నుండి కూడా జీవజల నదులు పారుతాయి అని చెప్పాడు. ఇలాంటి ఒక పండుగలో దాహం తీర్చుకోండి, రండి, నీళ్ళు తాగండి అంటే మనకి ఎలా అర్థమవుతుంది? మనమేమనుకుంటామంటే ఒకవేళ ఈయన ఏమైనా రసన పోస్తున్నాడా, లేకపోతే మంచినీళ్ళు ఏమైనా వచ్చిన వాళ్ళందరికీ మజ్జిగ పోస్తున్నాడా, రండి మీకు మజ్జిగ పోస్తాను, మంచినీళ్ళు పోస్తానని అదలాంటిది ఏమైనా సర్వీస్ చేస్తున్నాడా అని అనిపిస్తుంది. మనకు అర్థం కాదు, కానీ యూదులకి కాస్త అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పండుగలో జరిగే కార్యక్రమాలే చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ పండుగ నీళ్లతో చాలా ముడిపడి ఉన్న పండుగ, జలములతో ముడిపడినటువంటి ఒక పండుగ. ఆ పండుగలో ఒక కీలకమైంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, యేసుప్రభువు వారు సరిగ్గా వాళ్ళని చూసి, వాళ్ళు చేస్తుంది చూసి ఆయన పిలుస్తున్నాడు, ఇక్కడికి రండి, అక్కడెక్కడికో కాదు, ఇక్కడికి రండి, నేను మీ దాహం తీరుస్తాను. అంతేకాదు, మీ కడుపులో నుండి కూడా అవి ప్రవహిస్తాయి. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దామంటే, అసలు అది ఏం పండుగ, ఏంటి ఆ పండుగలో ప్రత్యేకత, ఏమేమి వాళ్ళు చేస్తే ఈ మాట ఈయన అన్నాడు, ఎందుకంత బిగ్గరగా అరిచి చెప్పేంత అవసరం ఏమొచ్చింది, రెండోది మన కడుపులో నుండి ప్రవహించే జీవజలాలు ఏంటి. సో ఈ విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీలైతే మీరు రిఫరెన్స్ తీయగలిగితే త్వరగా తీయండి. నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ సందర్భాన్ని బట్టి, లేకపోతే కొన్నిసార్లు నేనే చెప్పేస్తాను. మొదట మన పండుగ గురించి చూద్దాం. ఇది ఏంటి పండుగ అంటే, అదే అధ్యాయంలో యోహాను సువార్త 7వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. ఏమిటా పండుగ అమ్మా? అంతే. ఏంటి ఆ పండుగ అంటే మీరు షార్ట్కట్లో చెప్పాలి, యూదుల పర్ణశాల పండుగ. సో ఇది మొత్తానికి ఏ పండుగ జరుగుతుంది? పర్ణశాల పండుగ జరుగుతుంది. ఈ పండుగ ఎన్ని రోజులు జరుగుతుందో తెలుసా? సరే 7 రోజులు జరుగుద్ది. అంటే తెలిస్తే నేను ముందుకు వెళ్ళిపోతా. 7 రోజులు జరుగుద్దన్న సంగతి మనం ఎక్కడ చూస్తామంటే లేవీకాండం 23వ అధ్యాయం 33-34 వచనాల్లో మనకు తెలుస్తుంది. ఇది 7 రోజులు జరిగే పండుగ. దీన్ని ఇంకో పండుగ కూడా అంటారు. ఏంటో తెలుసా? రైతులు చేసుకునే పండుగ. సరే ఏదన్నా ఉండి రైతులు చేసుకుంటారు ఈ పండుగని. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం. ఈ పండుగలో రైతులు చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం. మీరు మరలా యోహాను సువార్త 7వ అధ్యాయానికి రావడానికి తేలిగ్గా అక్కడ రిబ్బన్ పెట్టుకోండి. మీ కళ్ళములో నుండి ధాన్యమును, మీ తొట్టిలో నుండి ధనమును సమకూర్చినప్పుడు అది అలాగే మీరు సమకూర్చుకున్నప్పుడు పర్ణశాల పండుగ యొక్క 7 రోజులను కూడా మీరు ఆచరించాలి అనుంది. ఇంకా ఈ పండుగలో ఎలా ఆచరించాలి అనంటే లేవీకాండం 23వ అధ్యాయం 42వ వచనం. లేవీకాండం 23వ అధ్యాయం 42వ వచనంలో మనం చూడొచ్చు. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ని రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేసి తిని అని మీరు తెలుసుకున్నట్లు 7 రోజులు కూడా మీరు ఎక్కడ నివసించాలి అనంటే పర్ణశాలలోనే నివసించాలి. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా,
ఎంత పెద్ద బిల్డింగ్ నువ్వు కట్టుకున్నా ఈ 7 రోజులు మాత్రం ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి? చిన్న గుడిసెలు వేసుకోవాలి, చిన్న చిన్న క్లాత్తో టెంట్ వేసుకోవాలి, అక్కడ కట్టుకోవాలి. మీకు తెలుసా, ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్, మొన్నే జరిగింది, ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ ఎంత మంచి బిల్డింగ్స్ ఉన్నా వాళ్ళ ఇంటి పెరట్లోనో, ఆ వీధిలో పోరంబోకు స్థలంలోనో, లేకపోతే ఆ పక్కన ఏదైనా చిన్న ప్లేస్లోనో ఒక చిన్న టెంట్ వేసుకుంటారు. ఆ చిన్న టెంట్ వేసుకొని ఈ 7 రోజులు టెంట్లోనే ఉంటారు. ఈ 7 రోజులు టెంట్లో ఉండి దేవుని మహిమపరుస్తారు. దేవుడు మా పితరులను ఇలాగే కదా నడిపించి ఈరోజు ఈ స్థితినిచ్చాడు. అందుకే పండుగలు అనేవి ఏదో మనం సరదాగా గడపడానికి కాదు, కానీ మన జీవితంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడానికి అసలు పండుగలు. అందుకే ప్రతి పండగకి ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణం వెనకాల బలమైన దేవుడు ఉంటాడు. చప్పట్లు కొట్టండి. సో ఆ విధంగా వాళ్ళు గుడారాలు వేసుకొని చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ఎలా ఆచరించాలో మనకు అక్కడ ఉంటుంది ఈ 7 రోజులు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం. అనగా సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా 3 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఆ టైంలో ఏం చేయాలో చెప్తున్నాడు. అనగా ఒకటి పొంగని రొట్టెల పండుగ, రెండోది వారముల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ, మూడోది పర్ణశాలల పండుగ. అప్పుడు మీరేం చేయాలంటే మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పాటు చేసిన స్థలము అంటే మందిర స్థలం లేకపోతే ఏదోట, అక్కడ మగవాళ్ళందరూ ఆయన సన్నిధిలో కనబడాలి. అటు ఇటు తిరిగితే కాదు. ఒక్క నిమిషం. వాళ్ళందరూ ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో కనపడాలి. పండగ చెప్పుకుని ఊరి మీద తిరిగితే కాదు. యూదులు ఎలా ఆచరిస్తారంటే ఆ 7 రోజు మగవాళ్ళు అక్కడ ఉంటే ఆడవాళ్ళు ఇంటికాడ ఉంటారా అంటే ఆ రోజులు ఆ పేరు చెప్పలేదు, కానీ యజమానుడు అంటే కుటుంబం అంతా అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఉన్న యెరూషలేము నుంచి ఎక్కడెక్కడో ప్రపంచంలో స్థిరపడిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి, మగవాళ్ళైతే దేవుని మందిరంలో. కొన్నిసార్లు చూసారు, కొన్ని సంఘాల్లో మా అమ్మగారు కూడా ఇక్కడ పెడతా ఉంటారు, మేడం గారు కూడా రిట్రీట్స్ పెడతారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన వాటిని అంటే దేవుడితో మనకున్న అనుబంధం ప్రత్యేకమైన వాటికి అంటే నిర్ణయించుకున్న దినాల్లో పూర్తిగా ఉండాలి. ఇంకా వాళ్ళైతే వాళ్ళ పద్ధతిలో ఇది చాలా సిస్టమేటిక్గా వాళ్ళు చేసుకొస్తున్న పండుగలు కాబట్టి ఖచ్చితంగా మగవాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. యెరూషలేము పండగకు వచ్చి పక్క ఊరు వెళ్ళొద్దా అని అటు వెళ్తాం కాదు. ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇంకా ఎలా రావాలో మీరు చదివారు. తర్వాత వచనంలో చదవండి. తర్వాత వచనంలోనే వారు ఉట్టి చేతులతో కాక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఏదో ఒకటి. అప్పట్లో వ్యవసాయం పండింది అనుకోండి, ధాన్యం తెచ్చేవాళ్ళు, ద్రాక్ష తోటలు పండితే ద్రాక్ష రసం తెచ్చేవాళ్ళు, కూరగాయలు పండితే కూరగాయలు, ఏదైతే నువ్వు ఏ వ్యాపారం చేస్తే అది నీ శక్తి కొలదే, నీ ఇష్టపూర్వకంగానే నువ్వు చేయగలిగిందే మనస్ఫూర్తిగా చెయ్యి. నీకెవరు తప్పిరికేయరు, ఇదిగో మీటింగ్ పెట్టాం లేకపోతే పండగ పెడుతున్నావు నువ్వు ఇంత కట్టాలి అంత కట్టాలని. మనస్ఫూర్తిగా చెయ్యి, నీ శక్తి కొలది మనస్ఫూర్తిగా చెయ్యి. ఒట్టి చేతులతో అయితే రాకు. 2 కాసులు తీసుకొచ్చేసిన ప్రభు సంతోషించి ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇచ్చేది ఎంత అన్నది కాదు ఆయనకి లెక్క, ఇచ్చే నీ మనస్సు ఎంత బాగుందో అది లెక్క. కాబట్టి అలాగ రావాలి అని చెప్తున్నాడు. ఇంకా కొన్ని మనం చూస్తే ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఏముంటుందంటే ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయాలి. ఇక అర్పించవలసిన పరులు అర్పించాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఆచార సంబంధమైన పద్ధతులు అంటూ అన్నీ ఉంటూ ఉండేవి. సో ఇక దాని గురించి మనం అంత లోతుగా వెళ్ళవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ పండుగలో. ఏమిటి అనంటే యేసు ప్రభు నీళ్ల గురించి మాట్లాడటానికి
ఈ పండగకి సంబంధం ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదేమి అక్కర్లేదమ్మా, అది చెప్పేశాను. ఇదేమి నేను అల్లిన కథేం కాదు, మనకి ఎప్పుడు గుర్తుపట్టలేని అద్భుతమైన విషయాలై. ఒకటి ఎలా రావాలో, ఎలా ఆచరించాలో మనం చూసాం. ఇప్పుడు ఆ పండుగలో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే, యాజకులందరూ కూడా యెరూషలేము దేవాలయం నుండి ఊరేగింపుతో బంగారు బిందులు పట్టుకొని సిలోయిం అనే కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు ముంచుకొని మరలా ఊరేగింపుతో వచ్చి ఇక్కడ యెరూషలేము దేవాలయంలో ఉన్న బలిపీఠం మీదకి పోస్తే అవి 2 పాయలుగా చీరి పారుతాయి. కాబట్టి వీళ్ళ మనసంతా ఎలా ఉంటుంది? సంబరంలాగా, పట్టుకోండిరా బిందులు, పట్టుకోండిరా యాజకులు, వెళ్దాను పదండ్రా అని చెప్పి ఊరేగింపులాగా వెళ్ళి నీళ్లు, ఈ నీళ్లు పవిత్రమైన నీళ్లు, శిలయమైన నీళ్లు తీసుకొస్తారు. నిజంగా ఆ జలాల్ని వాళ్ళు చాలా పవిత్రంగా చూసేవాళ్ళు. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ దహన బలులు అర్పించినప్పుడు ఆ బూడిద ఈ నీళ్ళలో కలిపి ప్రజల మీద ప్రోక్షించేవాళ్ళేమో. మొత్తానికి వీళ్ళు ఇలాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి జరుగుతూ ఉంది. దీనికి ఇంకో అర్థం కూడా వాళ్ళ మనసులో ఉండుండొచ్చు. ఎందుకంటే అరణ్యములో దేవుడు మనకు దాహం వేసినప్పుడు బండను చీల్చి జీవజల నదిని మనకి ప్రవహింపచేశాడు. పౌలు అంటాడు, ఆ బండ ఎవరో కాదు, మీకు తెలుసు కాబట్టి, ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ నీళ్ళ కోసం ఇంత ప్రాముఖ్యత ఏంటండి? అలా వెళ్ళటం, తీసుకురావడం, పోయడం అంత ఇదేముంది అని మనం సింపుల్గా అనుకుంటట్లేదు. అది పవిత్రంగా వాళ్ళు ఎందుకు ఎంచేవాళ్ళంటే, అదేదో ఆషామాషగా పక్కూరులోంచి కాలువలో ప్రవహించే నీళ్లు కాదు, ఏదోను తోటలో నుంచి పారే 4 నదుల్లో 2వ నది అయిన ప్రాముఖ్యమైన నది అది. మీరు చూస్తానంటే ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనం. 2వ నది పేరు గెహోను. ఇది కూషు దేశం అంతటి నుంచి అటు ప్రవహిస్తూ వచ్చింది. చాలు ఇక అక్కర్లేదు. అలా ప్రవహిస్తూ దీని తర్వాత దినాల్లో దీనికి ఎలా పేరు మారిపోయిందంటే, ఇది నైలు నదిలాగా దీని పేరు కూడా అలాగా పిలువబడుతూ వచ్చింది. అయితే ఆ రోజుల్లో చాలామంది ఏం చేస్తుంటే, యెరూషలేముకి నీళ్లు దొరకకూడదు, నీళ్లు అందకుండా చేయాలని శత్రువులు ఏం చేశారంటే దానికి ఆనకట్టలు లాంటివి ఏవో కట్టేశారు. రాజు అయిన హిజ్కియా కాలంలో ఆయన చేసిన అనేకమైన మంచి పనుల్లో ఒక గొప్ప పని ఏంటంటే, ఆయన ఆ పవిత్రమైన జలం, ఏదోను తోటలోంచి పారుకుంటూ వచ్చిన ఆ జలం యెరూషలేములోకి రావాలని ఆయన ఏం చేశాడంటే, ఆల్రెడీ అంతకుముందు ఎవరు తవ్విన కొన్ని స్వరంగాలను ఉపయోగించుకొని ఆయన రాజు అయిన కాలంలో అక్కడికి వెళ్ళి దాన్ని గండి కొట్టి ఆ నీళ్ళకి స్వరంగాలు ఏర్పాటు చేసి అవి కరెక్ట్గా యెరూషలేములోకి ప్రవహించి సిలోయములో పడేటట్టుగా చేశాడు. అవి సిలోయములు ఇలా పడతా ఉంటే వెళ్ళి ఇంకో పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే కొద్దిగా మీకు నేను రిఫరెన్స్ చెప్తాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని యొక్క పరాక్రమము అంతటిని గూర్చియు వినండి, అతడు కొలను త్రవ్వించి కాలువను వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదా రాజుల వృత్తాంతంలో రాయబడి ఉంది. ఆయన చేసిన పనులు ఇదొక స్పెషల్. ఇంకా మీరు వృత్తాంతాలు చూడాలంటే 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 4వ వచనం చూడొచ్చు, ప్రస్తుతానికి అక్కర్లేదు. ఇక విషయానికి వస్తే, యేసయ్య చూస్తున్నాడు, వీళ్ళు ఆ నీళ్ల కోసం వెళ్తున్నారు సంతోషంగా, ఆ నీళ్ల కోసం తెస్తున్నారు సంతోషంగా. ఆ నీళ్లను బట్టి వీళ్ళు దేవుడు ఒకరోజు మెస్సయ్య రాబోతున్నాడు, మన కోసం మనం ఎదురు చూస్తున్న ప్రవచనాలు చెప్పిన ప్రవక్తలు చెప్పిన మెస్సయ్య కూడా వస్తాడు, మన ఆత్మదాహం తీరుస్తాడు, శారీరక దాహం తీరుస్తాడు. వారు 2 విషయాలు ఆసక్తి కలిగి ఉన్నారు.
మెస్సయ్య కోసం ఏంటంటే వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. రెండోది వారుకున్నటువంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా వాళ్ళ ఆత్మదాహాన్ని తీరుస్తాడు. వీళ్ళు ఈ సంబరంలో ఉన్నారు, ఈ హడావుడిలో ఉన్నారు, ఈ నీళ్ల గొడవలో ఉన్నారు. ఆ సమయంలో యేసుప్రభు ఏమంటాడంటే, ఆయన నిలబడి బిగ్గరగా ఆ హడావుడి చూసి, హలో, మీకు దాహంగా ఉందా? మీరు ఆశతో చూస్తున్నారా? లేఖనాలు బట్టి, ప్రవచనాలు బట్టి చూస్తున్నారా? ఇదిగో నా దగ్గరికి రండి, నేను మీకు దాహం తీరుస్తా. చప్పట్లు కొట్టండి. నా దగ్గరకు వచ్చి మీరు దాహం తీర్చుకోండి అని పిలుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఆయన దాహం గురించి, నీళ్ల గురించి ఎందుకు మాట్లాడాడు? లేకపోతే అసలు మనకేం తెలియదు. ఇదేంట్రా పండగ ఏంటి, ఈయన నీళ్ళు ఏంటి అసలు? ఇంకా మీకు కొన్ని ప్రవచనాలు చెప్పమంటారా ఈ నీళ్ల గురించి? మీరు తీయగలిగితే వేగంగా తీయండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం. ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం వినండి. ఒక్క నిమిషమ్మా. అతడు మందిరపు గుమ్మము దగ్గరికి తోడుకొని వచ్చాను. ఓకే, నేను చూడగా, దర్శనంలో చూస్తున్నాడు, నేను చూడగా మందిరపు గుమ్మము గడప క్రింద నుండి నీళ్లు ఉబుకుతున్నాయి. మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబుకుతున్నాయి. ఇంకా ఇంకా మీకు చూసి 8వ వచనం చదవండి ఒకసారి. అక్కడే 8వ వచనం చదవండి. అక్కడే 8వ వచనం. ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అర్బాలోనికి దిగి సముద్రంలో పడుతుంది. అప్పుడు సముద్రంలో నీళ్ళన్నీ మంచి నీళ్ళు అయిపోతాయి అంట. చూసారా? ఎక్కడ నీళ్ళువి? గుమ్మము కింద నుంచి ఉబికి పారుతున్న నీళ్ళు. యెరూషలేము దేవాలయపు గుమ్మం క్రింద నుంచి. ఇంకా మీకు ఇంకో అద్భుతమైన మాట చెప్తా. 9వ వచనం చదవండి. అక్కడే 9వ వచనం చదవండి. వడిగా పారు ఈ నది వచ్చు చోటల్లా జలచరములన్నీ బ్రతుకుతూ ఉంటాయి. జలచరములన్నీ బ్రతుకుతూ ఉంటాయి. తర్వాత 10వ వచనం కూడా చదవండి. మరియు ఎక్కడైతే సముద్రం మంచిగా మారిపోయిందో అక్కడ నిలబడి చేపలు పట్టేవాళ్ళు వలేస్తే విస్తారంగా నానా రకాలైన చేపలు పడతాయి. పట్టడం తేలికైపోద్ది, చేపలు పట్టడం. ఇక జకరియా చెప్పిన ఒక మాట చదువుకుందాం, ఇక్కడికి దీన్ని ఆపేద్దాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇంకా స్పష్టంగా మీకు ఈ నీళ్ళ గురించి తీసుకెళ్తా, ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం. ఆ దినమున జీవ జలములు యెరూషలేములో నుండి పారి సగం తూర్పు సముద్రమునకు, సగం పడమ సముద్రమునకు దిగును. చాలు మనకు అది ఎక్కడి నుంచి వస్తుంది? యెరూషలేములో నుంచి ప్రవహిస్తూ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను, మీకు అర్థం చెబుతుంది. మందిరపు గుమ్మం క్రింద నుంచి ఉబుకుతున్న ఈ నీళ్లు యేసుప్రభు అనుకుందాం. సరిగ్గా ఆ మహాదినమ అంత్యదినమున, ఆ పర్ణశాల పండుగలో చివరి రోజున ఆయన గుమ్మం దగ్గర నిలబడి పిలుస్తున్నాడు. ఎవరికైనా దాహంగా ఉంటే రండి, నా దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకోండి. విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి అది ప్రవహిస్తుంది. అక్కడ మొదలైంది సువార్త. ఎక్కడ? యెరూషలేములో మొదలైంది సువార్త. అక్కడ మొదలైన సువార్త ఇవాళ ప్రపంచమంతా పారుతూ ఉంది. చప్పట్లు కొట్టండి.
ప్రపంచానికి నడిబొడ్డు, భూమికి నడిబొడ్డైన యెరూషలేములో ఆ గుమ్మం దగ్గర నుంచి ఉబికిన ఆ సువార్త అనే నీళ్లు, ఉబికినటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క పరిచర్య ప్రపంచం అంతా పాకుతా ఉంది. ఆ సువార్త ఎక్కడికి వెళుతుందో, ఏ సముద్రంలో, ఏ లోకంలో, ఏ దేశం మీద పడుతుందో ఆ దేశం అంతా మంచిగా మారిపోతుంది. మీకు తెలుసా, ఏ దేశం అంతా యేసును నమ్ముతుందో ఆ దేశం మంచి దేశం. మనం చూస్తాం ఫిన్లాండ్ లాంటి కొన్ని మంచి దేశాలు ఉన్నాయి. ఆ నీళ్లు ఎక్కడ కలిస్తే అక్కడికి, ఇంకా చెప్పాలంటే ఆ నీళ్లు ఎక్కడికి ప్రవహిస్తే అక్కడున్న జీవులు, అక్కడున్న జలచరములు బ్రతుకును అంటున్నాడు. ఎస్, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మనలను స్వార్థ ప్రవాహం మన మీదకి వచ్చి మనల్ని బ్రతికింపచేసింది. చప్పట కొట్టాలి, మనల్ని బ్రతికింపచేసింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చాలా అద్భుతమైన ఆయన పరిచర్య మనకి దీంట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది. అయితే నేను విషయానికి వచ్చేస్తా. రెండో విషయంగా చూస్తే ఆయన అంటున్నాడు, విశ్వాసం ఉంచిన నమ్మిన వారి కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు. అంటే ఏమిటి నది? ఇప్పుడు వచ్చేసేయండి మరలా ఎక్కడికి? యోహాను సువార్త 7వ అధ్యాయానికి. ఏమిటి, దేని గురించి ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే 39వ వచనం చదవండి. అక్కడే తన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. మీకు అర్థమవుతుందా? మనందరి కడుపులో నుండి ఏమి ప్రవహించాలి? పరిశుద్ధాత్మ. చప్పట్లు కొట్టండి. ఆయన పొందబో ఆత్మ గురించి చెప్తున్నాడు. మీ కడుపులో నుండి, నమ్మిన మీ కడుపులో నుండి జీవజలములు పారును. పరిశుద్ధాత్మ మీలో నుండి పారాలి అంటే మనం పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి. చాలామంది ఆ విషయంగా సువార్త చేయాలనుకున్నారు. అపోస్తులు, అయ్యా ఓకే మేము పనిలోకి వెళ్ళమంటారా? యేసుప్రభు అంటాడు, కంగారు పడకండి, మీరు అలిసిపోతే చేసేదేం లేదు. దేవుని శక్తి లేకుండా మీరేం చేయలేరు. కాబట్టి మీరేం చేస్తారంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి. పైనుండి శక్తి పొందేంత వరకు ఇక్కడే ఉండండి. ఆ తర్వాత మీలో నుంచి ప్రవహించే వ్యక్తి వేరే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టండి. ఎప్పుడైతే పెంతెకొస్తు పండుగ దిన, మనం చూస్తాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, ఎప్పుడైతే పెంతెకొస్తు పండుగ దినాన వీళ్ళందరూ ఈ మాట నమ్మి ఆయన చెప్పింది చేస్తూ ఒక మేడ పై గదిలో ఇంచుమించుగా 120 మంది కలిసి ప్రార్థిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, ఓ దేవుని ఆత్మ బలమైన గాలి వలె అక్కడికి దిగి రావడం వాళ్ళు చూస్తారు. వెంటనే అందరి నోటులోంచి అన్య భాషలు వచ్చేసినాయి. వాళ్ళు విపరీతంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అందులో పేతురు లేచి నిలబడి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఏం మాట్లాడతాడో కూడా ఆయనకి తెలియదు. కానీ ఆ పండుగకు వచ్చిన సకల ప్రాంతాల నుండి, సకల భాషల నుండి వచ్చిన వాళ్ళైతే ఆయన మాట్లాడుతున్న మాటలు ఎవరికి వారి సొంత భాషల్లో వింటున్నారు. వీళ్ళు పరిగెడితే స్టెఫెన్ చంపేసినట్టుగా చంపేసేవాడు ఓ చిన్న ప్రసంగానికే. ఆత్మతో నిండుకున్న తర్వాత అది ప్రవహిస్తే ఎలా ఉంటుందంటే, ఆయన నిలబడి మాట్లాడుతుంటే ఆ ఒక్కరోజు కూటానికి ఎంతమంది రక్షింపడ్డారు? 3000 మంది. చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. 3000 మంది. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు 5వ అధ్యాయం 18వ వచనం, ఇది ఒక్కటిసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తున్నాడు వినండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మీరు మద్యంతో మత్తులై ఉండకండి. దాంట్లో అది వేస్ట్. అయితే మీరేం చేయాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. మీరు మద్యంతో కాదు, మీరు ఆత్మతో పూర్ణులై ఉండాలి. మీరు ఆత్మతో నింపబడి ఉండాలి. మీరు ఆత్మతో నిండుకొని ఉండాలి. అది ఎంత నిండుకోవాలంటే మీలో అది నిండిపోయి పొర్లి మీలో నుండి ప్రవహించాలి. చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి. దేవుడి అంత్య దినాల్లో ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మనందరం ఆత్మతో నింపబడాలని.
అర్రా కొర్రా పెట్టుకుని ఆత్మతో ఉండడం కాదు, ఫుల్ అయిపోవాలి. అది మనలో నుంచి ఉద్రేకంగా బయటకు రావాలి. అది మనం ఎక్కడికి వెళితే అక్కడ మనతో ఆయన రావాలి, ఎక్కడ నిలబడితే ఆయన మనతో అక్కడ నిలబడాలి. మనం చూస్తూ ఉంటే ఆయన మనల్ని ఆయన చూస్తున్నట్టుగా ఉండాలి. మనం మాట్లాడితే ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉండాలి. మనం నిలిస్తే ఆయన నిలిచినట్టుగా ఉండాలి. మనం పని చేస్తే ఆయన పని చేసినట్టుగా ఉండాలి. నిండుకోవాలి. అందుకే అంటాడు, అంత్య దినాల్లో దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడు. అందుకే అపోస్తలుడు అన్నాడు, అందరి మీద కుమ్మరిస్తా అన్న దేవుడు ఆశతో ఉన్నాడు. ఇదిగో పొందుకోవడానికి, నింపుకోవడానికి మనం కూడా ఆశతో ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కృపావరాల కోసం మీరు ఆశతో ఆపేక్షించండి. అయ్యా నాకు కావాలయ్యా, నాకు దాహంగా ఉందయ్యా, అయ్యా ఉట్టి సువార్త కాదయ్యా, కృపావరాలు కావాలయ్యా, నీ శక్తి కావాలయ్యా, నీ ఆత్మ కావాలయ్యా, అప్పుడు నేను వెళ్తానయ్యా. ఈ రోజులు అదే లేదు. అందరికీ ఆశ లేదు. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ మీద ఆశ లేదు, పరిశుద్ధాత్మతో నింపుకోవడానికి ఆశ లేదు, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆశ లేదు, పరిశుద్ధాత్మ ఇచ్చే కృపా వరాలు అనుభవించడానికి ఆశ లేదు. ఇక పైపిచ్చు ఎన్నో వ్యతిరేకమైన మాటలు. మీకు అర్థమవుతుందా? ఆ రోజు పండుగలు యేసు ప్రభు నిలబడి ఆ గుమ్మం దగ్గర నిలబడి, దాహంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి రండి, నమ్మారా? మీ కడుపులో నుంచి కూడా అది ప్రవహిస్తుంది. ఏమిటిది? ఆత్మను గూర్చి ఆయన మాట్లాడెను. ఈ దినాల్లో ఆత్మ లేనిదే మనం ఏమి చేయలేం, ఆత్మ సహాయం లేనిదే మనం ఏమి చేయలేం, ఆత్మతో నింపుకొని లేనిదే మనం ఏమి చేయలేం. అలిసిపోతాం, మనమైతే అలిసిపోతాం. ఆయన మనతో ఉంటే మనం అలిసిపోము. ఆత్మ నింపుదల కోసం మనం ఆశపడదాం. ఈ రానున్న దినాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్లేదు, ఎన్ని అడ్డుబండ్లు వచ్చినా పర్వాలేదు, వాటిని చూసి మనం భయపడద్దు. మన పనిలా నింపుకోవడం కోసం మేడపై గదిలో వాళ్ళు ఎలాగ ప్రార్థించారో, మేడపై గదిలో వాళ్ళగా ఎలాగ ఆశపడ్డారో, మనం అలా ఆశపడతామే. మన పని మనం ఎప్పుడైతే నింపబడతామో, పరిస్థితులు మన ముందు ఎలాగున్నా దేవుడు ఎర్ర సముద్రం చీల్చినట్టుగా వాటి మధ్యలో మనం నడిపిస్తాడు. చప్పట్లు కొట్టండి. ఆయన అంత మంచి దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, నువ్వు నేను ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్న దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, ఆయన మనల్ని నడిపించి మన వెనుక నడిచి రావాలనుకునే దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే, మనల్ని ముందు పెట్టి తన మహత్కార్యాలు చేయాలనుకునే గొప్ప దేవుడు. అందుకే నేను అంటాను, నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడే లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడే లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో. అవును, మా గురించి ఎవరు ఆలోచిస్తారు? చెప్పండి, మన గురించి ఎవరు ఆలోచిస్తారు? మనం పైకి రావాలని ఎవరు ఆలోచిస్తారు? ఈ రోజులు ఎలాంటి అంటే, ఒకళ్ళు పైకి వస్తే ఇంకొకళ్ళు ఓరవలేని రోజులు, ఒకళ్ళు బాగుపడితే చూడలేని రోజులు, ఒకళ్ళు కడుపు నిండుతుందంటే ఇంకొకరికి కడుపు మాడిపోతున్న రోజులు, ఒకళ్ళు సుఖంగా ఉన్నారంటే కళ్ళు కుట్టుకుంటున్న రోజులు. సంతోషంగా ఉంది ఈ కుటుంబం అంటే ఓరవలేని రోజులు. ఇలాంటి లోకంలో మనం ఉండగా లోకాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. యేసయ్యా, నీలాంటి దేవుడే లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడే లేడు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే,
యేసయ్యా నీలాంటి దేవుడే లేడు, నా యేసయ్యా నీ